2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. మన జీవితాన్ని మార్చేసే ఆ 1% చేంజ్ ఏంటి సార్? ఆ 1% చేంజ్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. యా ఆ స్కిల్ ఏంటి అసలు? అంటే ఏం డెవలప్ చేసుకోవాలి? ఆ 1% చేంజ్ ఏంటి? 1% మన లైఫ్లో మారాలి. అండ్ నిజంగా కూడా 100%లో 100% మనకి ఎప్పటికీ ఉండదు. ఒక్క 1% మన లైఫ్లో చేంజ్ రావాలి. ఇట్ కెన్ బి 1% సేవింగ్, ఇట్ కెన్ బి 1% కాంపౌండింగ్, ఇట్ కెన్ బి 1% ఫైనాన్షియల్ హెల్త్. 1%ఏ మార్పు రావాలి. రోజులో 24 గంటల్లో అలా 1 అవర్ యాడ్ అయినా కూడా మన జీవితంలో మార్పులు చాలా వస్తాయి. 24 గంటల్ని 100%గా తీసుకుంటే ఒక్క గంట 1 అవర్ నీ పర్సనాలిటీ చేంజ్ కోసం, నీ మానసిక స్థితి కోసం, మనము చేయాల్సిన ఫైనాన్షియల్ చేంజెస్ కోసం యాడ్ చేసుకోవాలి. ఎవరైనా 1% ఒక్క క్షణం ఒక్క చేంజ్ చేస్తా. ఎందుకు చేయాలి 1% అంటున్నా అంటే, మైండ్కి సడన్ చేంజ్ నచ్చదు. యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ థ్రెట్ అనాలిసిస్ మోడ్. కంఫర్టే చూసుకుంటుంది. బ్రెయిన్కే తెలియకుండా మెల్లగా మనం 1% చేంజ్ చేసుకొస్తే అది ఒక్కసారి 100% అయ్యాక చాలా బాగుంటుంది. అందుకే చుక్క కలిసి పెద్ద సముద్రం అవుతుంది, బూంద్ అంటారు. నిజంగా కూడా అండి అట్లా 1 కన్సిస్టెన్సీగా ఉండాలి. 1% మార్పు చేసుకోవాలంటే ఈ 1% ఒక 7 ఏరియాస్లో చెప్తాను నేను. ఈ 7 ఏరియాస్లో 1% మార్చండి, ఎక్కువ కూడా వద్దు. రోజు నువ్వు 20 స్టెప్స్ నడిస్తే రేపటి నుంచి 21 అయ్యి, ఎక్కువ కూడా నీ బాడీకి తెలియద్దు నువ్వు ఒక స్టెప్ ఎక్స్ట్రా వేసినట్టు. మెల్లగా అలా మార్చి చూడాలి. ఏ అలవాటైనా సడన్గా మానంటే పిచ్చెక్కిపోద్దు మనిషికి. ఫైనాన్షియల్ హ్యాబిట్స్ కూడా అలాంటివే. రేపు పొద్దున మానే అంటే మానలేరు. పిల్లలకు కూడా అలా నేర్పించాలి, స్లోగా ఇంక్లూడ్ చేయాలి. ఇది చిన్నప్పుడు మాకు ఒక స్కూల్ టీచర్ అన్నారు. ఆమె ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పేటప్పుడు ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ చదవండిరా అని అన్ని చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ టిక్ చేసేది. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మాయి, అది ఒక్కటి చదివితే చాలన్న. తర్వాత సెకండ్ ఒక్కటి టిక్ చేసేది. తర్వాత గుర్తుపట్టేస్తారని కింద నుంచి 10th ఒక్కటి టిక్ చేసేది. సో అలా 1 నుంచి మొత్తం చాప్టర్ అంతా అయిపోయేది. నిజము కూడా అది 1% చేంజ్. ఆ 1% చేంజ్లో నేను చెప్పే 7 థింగ్స్ యూ షుడ్ ప్లీజ్ చేంజ్. ఈ రోజు నుంచి 1% మార్పుతో దిగుదాం. ఎవరైనా సరే ఫైనాన్షియల్లీ హెల్దీ అవ్వాలి అనుకుంటే ఇవి చేయండి. 1% చేంజ్ తీసుకురావడం, ఖర్చులో తీసుకురావాలి. ఎక్స్పెండిచర్ 1% సేవింగ్, 1% మార్పు ఆన్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ ఖర్చు పెడుతున్నా కదా, ఇందులోంచి ఈ ఒక్క ఖర్చు తీసేస్తా, ఇది చెయ్యను. ఈ రోజు నుంచి డిసైడెడ్, ఈసారి ఏదైనా ఫిల్మ్కి వెళ్తే అక్కడ పాప్కార్న్ అనేది ఒకటి ఖర్చు పెట్టను. నాకు వాటి మీద హేట్రెడ్ లేదు, ద్వేషం లేదు, ఏం లేదు. పాప్కార్న్ తినను. ఓకే, దట్ వే ఒక్క హ్యాబిట్ని మనం మార్చడం స్టార్ట్ చేయాలి. శరీరానికే తెలియకుండా గుంజుకురావాలి. ఇది ఒకటి 1%. ఇది ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అన్న దగ్గర. సెకండ్ వచ్చేసండి హెల్త్. చాలా ఫైనాన్షియల్ మిస్టేక్స్ హెల్త్ వల్ల పోతాయి. సో హెల్త్ కోసం 1% చేంజ్ ఏదైనా తీసుకురండి. లైక్ అన్ యాపిల్ ఏ డే, రోజుకు ఒక యాపిల్ అయినా, లేకపోతే రోజుకి అట్లీస్ట్ మార్నింగ్ లేవగానే ఒక 10 to 15 సిటప్స్, ఒక మలాసన్, ఒక గోరువెచ్చని నీళ్ళు. 1 హెల్త్కి సంబంధించిన చేంజ్ నేను నా లైఫ్లో తెచ్చుకుంటా. ఒక్కటి చిన్నది, ఈజియెస్ట్, వేడి నీళ్ళు తాగుతా. పొద్దున్న లేవగానే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగుతా. సింపుల్ కదా, ఇంతకంటే ఈజీగా ఉండదు కదా. 2 ఏదేమైనా కానీ, ప్రపంచం ఎటన్నా పోని, ఇది చేస్తాను అనేది 1% చేంజ్ అండి. థర్డ్, ఫైనాన్షియల్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది ఇంపార్టెంట్గా చెప్తున్నా. 1% ఆఫ్ యువర్ ఎంటైర్ ఇన్కమ్ ఫార్ యువర్ స్కిల్ డెవలప్మెంట్. నీకు ఆ ఫీల్డ్లో గొప్ప వ్యక్తి ఎవరున్నారో ఆ గొప్ప వ్యక్తి ఫాలో అయిన రూల్స్ని నేను నా లైఫ్లోకి 1% ఇంక్లూడ్ చేసుకుంటా. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఈజీ అండి. బ్లూ ప్రింట్ ఉంటే నడవడం ఈజీ. మైండ్కి ముందు నమ్మేస్తుంది, వాడు అయ్యాడుగా కోటీశ్వరుడు, నేను కూడా అవ్వచ్చు. ఫార్ములా ఫాలో అవుతా అంతే. యాజ్ ఇట్ ఈస్ దింపకపోవచ్చు, మనం కాపీ కొట్టని అవసరం లేదు, బట్ ఫార్ములా అయితే ఫాలో కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసండి వెరీ ఇంపార్టెంట్. మనం 1% మార్చుకోవాల్సిన దాంట్లో మాట్లాడే మాటల విధానం మార్చాలి. డబ్బు సంపాదించేవాడు 1% చేంజ్ చేయాలనుకుంటే ఈ 1% ఆఫ్ యువర్ టాకింగ్ స్కిల్ని మార్చండి. మాటలతో మిమ్మల్ని మీరు పొడుచుకోవద్దు.
రాంగ్ చేసుకోవద్దు. జిప్ లాక్, లెట్ ద ఫూల్ టాక్ అంటారండి. ఎవడు ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాడు అన్నెసరీగా, ఈయన గ్రూప్లో ఉన్నప్పుడు అన్నెసరీగా మాట్లాడుతుంటాడు, దట్ ఈస్ ఫూలిష్. సైలెంట్ ఉండాలి, బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వినాలి, నేర్చుకోగలగాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 1% అండి, ఎవరైనా చేసుకోవాలనుకుంటే 6th టాప్ 1% చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, ఒక్క 1 hour ఆర్ 10 minutes జస్ట్ బిఫోర్ బెడ్, పడుక్కునే ముందు ఒక 10 minutes ఏం చేశాను పొద్దునుంచి, ఏం మారితే బాగుంటుంది అనే దాంట్లోకి వెళ్ళాలి. 1% చేంజ్ అండి అది. రోజంతట్లో లాస్ట్ బెడ్ మీద కూర్చునుండగా 10 నిమిషాలు ఫోన్ పక్కన పడేసి నేను ఏం చేశాను పొద్దున్నుంచి, ఆ ఒక్క మార్పు అండి. నెక్స్ట్ 1% ఈజ్ 7th సర్కిల్. చేంజ్ యువర్ సర్కిల్. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతోనే సగం కష్టాలు. వాళ్ళని ఎంత త్వరగా మనం వాళ్ళ మొహం ముందు నువ్వు పోసం లేదురా అని చెప్పి డైలాగులు, పేజీ డైలాగులు కొట్టనవసరంలే, వాడు మనకు డిస్కనెక్ట్ మైండ్లో. అంతే, టైం వేస్ట్ చేయొద్దు. డబ్బు వచ్చే వాళ్ళ దగ్గర కూర్చుని, స్కిల్ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుంటే కొంతైనా ఎక్వైర్ చేస్తాం. ఏం చేయాల్సిన పనిలే కదా ఇందులో, జస్ట్ అలాంటి వాళ్ళతో కూర్చుని వింటే వస్తుంది మ్యాటర్. అవునండి, మనం మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ హోటల్కి తీసుకెళ్ళి తినిపించి అలాంటి పనులు చేయొద్దు. మంచిగా విద్య వచ్చే చోటకి వెళ్ళి కూర్చోండి. మనకు ఎప్పుడో చెప్తారు సత్సంగం అని. మంచి సంఘముతో ఉంటే, అంటే మంచి గ్రూప్తో కాసేపైనా సమయం స్పెండ్ చేయగలిగితే మంచి ఆలోచనలు వస్తాయి. డబ్బున్న వాళ్ళ దగ్గర బిజినెస్ మీటింగ్స్ అలా వెళ్తే నీకు బిజినెస్ వస్తుంది, స్పిరిచువల్ మీటింగ్కి వెళ్తే స్పిరిచువాలిటీ వస్తుంది కదా. ఆ 1% చేంజ్. ఈరోజు నెలంతటిలో ఒక్కరోజు నా ఫీల్డ్లో ఉండే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంచెం నోట్స్ రాసుకుంటా, వాళ్ళు చెప్పే మాటలు వింటా. దట్ వే ఆ చిన్న 1% అండి, 1% ఇస్ నాట్ స్మాల్. 1% కెన్ కాంపౌండ్ టు సో మచ్. నేర్చుకోవాలి అనుకుంటే ఆ 1%. ఈ 7 ఏరియాస్లోనూ ప్లీజ్ మైండ్ని ఫ్రీ చేసుకుని చెయ్యండి, ట్రై చేయండి. 1% కెన్ గివ్ యూ 100% రిజల్ట్. 99% చెత్త ఉంటుంది మన లైఫ్లో, ఆ 1% డిసైడింగ్ ఫ్యాక్టర్. 1% డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను ఒక వంట అతన్ని చూశానండి, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఆర్డర్ తీసుకుంటాడు, మంచిగా ఇట్లా బొట్టు పెట్టుకుని నీట్గా తెల్ల పంచ కట్టుకుని వస్తాడు. ఏం చేస్తున్నావు అని ఇట్లా చూసి అట్లా 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 సాల్ట్ వేసిపోతాడు. సాల్ట్, కారం, మసాలా ఇట్లా చూసి ఆ 1% మొత్తం సినిమా మార్చేస్తుంది అక్కడ. ఆ 1%. నిజంగా కూడా కొన్ని సినిమాలు సెకండ్ హాఫ్ లేపేశాడు రా సినిమా అంటారుగా, ఆ లాస్ట్కి వచ్చిన 1% ఎలివేషనే సినిమా మొత్తం నడిపించేస్తుంది. ఆ 1% మన సినిమా మొత్తాన్ని డిఫైన్ చేస్తుంది. 1 డెసిషన్ 1% లైఫ్ని చేంజ్ చేస్తుందండి. ఆ 1% మనకు సరిగ్గా ఓపెన్ అవ్వడానికి కావాల్సినట్టుగా మనం రెడీ అవ్వాలి. లేకపోతే ఆ మైండ్ ఎప్పటికీ ఓపెన్ చేయదు. ఆ 1% కళ్ళ ముందు అలా వెళ్ళిపోతుంటుంది. మనము ఎయిర్పోర్ట్లో బెల్ట్ తిరుగుతుంటాం కానీ లగేజ్ బెల్ట్, మనం లగేజ్ చూస్తుంటాం కానీ గుర్తుపట్టకపోతే అది అక్కడే తిరుగుతుంటుంది. అవును, అలాగా ఆపర్చునిటీ కళ్ళ ముందు కన్వేయర్ బెల్ట్లో తిరిగినట్టు తిరుగుతున్నా మనకి కనిపించదు. వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ ఓపెన్. అది సీట్ ఆ మైండ్ ఓపెన్ అవ్వాలి అనుకున్నాడు. అంటే ఆడియన్స్లో కొంతమంది ఉంటారు ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు. అలా డెఫినెట్లీ అంటే మన వీడియో చూసే తర్వాత, అంటే ఈ కాంబోలో చూసిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ థాట్లోకి వెళ్ళి గ్రో అవ్వాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే క్లాసెస్ ఏమైనా ఉంటాయా? సాధన చేసుకోవాలండి, ఎవరైనా ఇంప్రూవ్ అవ్వచ్చు, దీనిలో రెస్ట్రిక్షనే లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి, మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే కౌళ్ళ సూర్య సాధన ఈ August 31st నుంచి 8th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సాధన చేసుకోగలిగే ఓపిక ఉన్నవాళ్ళు, లైఫ్ని చేంజ్ చేస్తా, ఇంకోలా చూస్తా, ఈ రొటీన్ వర్రీ థింకింగ్ నుంచి బయటపడతా అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ చేంజ్ ఆఫ్ మనలోని శక్తిని అనుసంధానం చేయడం, మనలోని నాభిలో ఉన్న సూర్యుడిని అనుసంధానం చేయడం లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అవుతాయండి. ట్రై చేసుకోవాలి, ఓపెన్ మైండ్తో రావాలి. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా కౌళ్ళ సూర్య సాధన హెల్ప్ చేస్తుంది. ఈ August 31st నుంచి కింద ఆఫ్కోర్స్ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు, కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ అండి, ఆ ఎక్స్పీరియన్స్ని చాలామంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో August 31st డెఫినెట్గా మీరు మర్చిపోవద్దు. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.